హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక ప్రేమ అయితే ధీరజ్ కోపాన్ని తగ్గించడం కోసం ఇక తనని సరదాగా ఆట పట్టిస్తూ ఇంకా ఏడిపిస్తూ ఉంటుంది. ధీరజ్ మాత్రం అస్సలు ప్రేమ మీద కోపాన్ని కొంచెం కూడా తగ్గించుకోకుండా ఇక ఆరు బయట పడుకొని ఉంటాడు. ఇక ప్రేమ కూడా ధీరజ్ పక్కనే పడుకుంటుంది. అలా ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరు చేతులు వేసుకుని చాలా దగ్గరగా గాఢ నిద్రలో డీప్గా నిద్రపోతారు. ఒక్కసారిగా ఉదయాన్నే రామరాజు బయటికి వచ్చి ప్రేమ అలాగే ధీరజ్ని చూసి ఇక చేతిని అడ్డం పెట్టుకుని లోపలికైతే వెళ్ళిపోతాడు. రామరాజు అలా వెళ్ళిపోవడంతో ఇక రామరాజును చూసిన వేదవతి అయితే, ఏవండి, ఏమైంది, ఎందుకలా వచ్చేశారు అని అంటుంటే, ఒకసారి బయటకెళ్ళి చూడు, నీ చిన్న కొడుకు ఏం చేస్తున్నాడో అని చెప్పి ఇక రామరాజు అయితే వేదవతితో చెప్పడంతో వేదవతి బయటికి వచ్చి చూసేసరికి ప్రేమ అలాగే ధీరజ్ ఇద్దరు కూడా చాలా దగ్గరగా కనిపిస్తారు. ఒక్కసారిగా వేదవతి, అయ్యయ్యో, వీళ్ళేంటి ఇక్కడ ఇలా పడుకున్నారు అని చెప్పి ఇక వేదవతి అయితే, రేయ్ చిన్నోడా, ఇట్లాంటివి ఏమైనా ఉంటే లోపల గదిలో చూసుకోవాలి, ఇలా ఆరు బయట ఏంట్రా, లేవరా లే అని చెప్పి ఇక వేదవతి అయితే ధీరజ్ని లేపుతుంటే, ధీరజ్, అబ్బా కాసేపు నిద్రపోనివ్వమ్మా అని చెప్పి ఇక ప్రేమని మరింత దగ్గరగా లాక్కుంటాడు. ఒక్కసారిగా వేదవతి, రేయ్ ఏంట్రా ఇదంతా, ప్రేమ ప్రేమ అని లేపుతుంటే ఇక ప్రేమ కూడా, అబ్బా అత్త, నిద్ర వస్తుందత్త, కాసేపు పడుకోనివ్వు అని చెప్పి ప్రేమ కూడా ఇక ధీరజ్కి ఇంకాస్త దగ్గరగా వెళ్తుంది. ఒక్కసారిగా ధీరజ్కి ప్రేమ గొంతు వినిపించి కళ్ళు తెరిచి చూసేసరికి ఇక ప్రేమ తనకి చాలా దగ్గరగా కనిపిస్తుంది. ఒక్కసారిగా తన మీద కోపాన్ని మర్చిపోయి ప్రేమని అలాగే చూస్తూ ఉండిపోతాడు. ఇక ప్రేమ కూడా చిన్నగా కళ్ళు తెరిచి ధీరజ్ వైపు చూస్తుంది. ధీరజ్ కూడా ప్రేమని చూస్తూ ఉండిపోతాడు. అలా ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకుంటూ ఉండగా ఇక ఇంతలో నర్మద అక్కడికి వచ్చి, ఇద్దరు ఒకరి కళ్ళల్లో ఒకరు తర్వాత చూసుకోవచ్చు, ముందు మీరెక్కడున్నారో చూసుకోండి అని చెప్పడంతో ఒక్కసారిగా ప్రేమ ధీరజ్ ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకుంటారు. అలా ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకునేసరికి ప్రేమ అయితే సిగ్గుపడుతుంది. ధీరజ్ మాత్రం కోపంతో అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడు. ఇక నర్మద ప్రేమ దగ్గరకు వచ్చి, ఏంటిదంతా అని అడుగుతూ ఉంటే, ఛీ పోక్క అని చెప్పి ఇక ప్రేమ కూడా సిగ్గుపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక నర్మద అలాగే వేదవతి ఇద్దరు కూడా ప్రేమ ధీరజ్ల గురించి మాట్లాడుకుని నవ్వుకుంటూ ఉంటారు. ఇంతలో వల్లి వచ్చి వాళ్ళిద్దరిని చూసేసరికి, అయ్ బాబోయ్, ఏంటి ఈ అత్త కొడులిద్దరూ కలిసిపోయారా, అసలు వీళ్ళిద్దరినీ విడికొట్టడానికి ఎంత కష్టపడ్డాను, అయినా ఈవిడ గారు నా దగ్గరేమో వాళ్ళ మీద కోపం ఉన్నట్టు నటిస్తుంది, పైగా వాళ్ళిద్దరూ ఎదురుపడగానే వాళ్ళ మీద చెప్పలేనంత ప్రేమ చూపిస్తుంది అని చెప్పి ఇక నర్మద అలాగే వేదవతిని చూసిన వల్లి చాలా ఫాస్ట్గా అక్కడికైతే వెళ్తుంది. ఒక్కసారిగా వేదవతి వల్లి రావడం గమనించి నర్మదని దూరంగా నెట్టి, ఇదిగో అమ్మాయి, నవ్వింది చాలు కానీ వెళ్ళు లోపలికెళ్ళు అని చెప్పి ఇక వేదవతి అయితే నర్మదని కసురుకోవడంతో ఒక్కసారిగా నర్మద, ఇదేంటి అత్తయ్య గారికి ఏమైంది, ఇంతవరకు నాతో బాగానే ఉన్నారు కదా, ఉన్నట్టుండి ఇలా మాట్లాడుతున్నారేంటి అని చెప్పి ఇక నర్మద తల పక్కకి తిప్పి చూసేసరికి అక్కడ వల్లి కనిపిస్తుంది. వల్లిని చూసిన నర్మద, ఓ, ఈ వల్లి రావడం వల్ల అత్తయ్య ఇలా మాట్లాడుతుందా అన్నట్టుగా, సరే అత్తయ్య అని చెప్పి ఇక నర్మద అయితే లోపలికి వెళ్ళిపోతుంది. ఇక వేదవతి అయితే వల్లి దగ్గరకు వచ్చి, ఇదిగో అమ్మాయి, పొద్దున్నే బయట ముగ్గు వేయాలని తెలీదా అని అంటుంటే, అయ్ బాబాయ్, అదేంటి అత్తయ్య గారు అట్లా మాట్లాడుతున్నారు, ఉదయాన్నే లేచి ఇల్లంతా చిమ్మి ముగ్గు కూడా పెట్టేశాను, పైగా దేవుడి దగ్గర పూజ కూడా చేశాను అని అంటుంటే, ఏంటి ఆ విషయం చెప్పడానికి నా దగ్గరకు వచ్చావా, అసలు ఈ మధ్యన ఈ కోడళ్ళకి చెప్పలేకపోతున్నాను, సరే సరే వెళ్ళు, వెళ్ళి అందరికీ కాఫీ టీ రెడీ చెయ్యి అని అంటుంటే ఒక్కసారిగా వల్లి, ఇదేంటి ఈవిడ నా మీద ప్రేమ చూపిస్తుందా లేకపోతే కోపాన్ని చూపిస్తుందా అన్నట్టుగా ఇక వల్లి అయితే వేదవతి వైపు చూస్తుంటే, ఏయ్ ఏంటలా చూస్తున్నావు, వెళ్ళు అని చెప్పి గట్టిగా కసురుకుంటుంది. ఇక వల్లి అయితే ఏం మాట్లాడలేక ఇంకా కిచెన్లోకి వెళ్ళిపోతుంది. ఇక వల్లి జరిగిందంతా చూస్తుంటే వల్లి ఇక ప్రేమ నర్మదలు తనని ఎలా ఇబ్బంది పెట్టారో భాగ్యానికి ఫోన్ చేసి చెప్పాలని ఇక తన మొబైల్ కోసం వెతుకుతూ ఉండగా ఇంతలో వేదవతి కిచెన్లోకి వస్తుంది. ఇదిగో అమ్మాయి, నిన్ను టీ పెట్టమని ఎంతసేపు అయింది చెప్పి ఇంతవరకు టీ పెట్టలేదు, అసలు ఈ మధ్య నీకు ఏం చెప్పినా చేత కావట్లేదు, నువ్వు కూడా
ఆ ప్రేమ నర్మదల్లాగే తయారవుతున్నావు అంటూ ఇక వేదవతి అయితే వల్లిని కసురుకుని ఒక్క తోపుతో వస్తుంది. ఒక్కసారిగా వల్లి దూరంగా వెళ్ళి పడుతుంది. అలా పడ్డంతో వేదవతి, అయ్యయ్యో అమ్మాయి, నేను నీ మీద చూపించిన కోపం నీ మీద కాదు, వాళ్ళ మీద అంటూ ఇక వేదవతి అయితే వల్లితో చెప్పడంతో వల్లి, అవునవును, మీరు వాళ్ళ మీద కోపం ఉన్నారు కదా, నా మీద కాదు కదా. సరే అత్తగారు, ఇదిగో టీ అయిపోయింది, ఇప్పుడే ఇస్తాను అంటూ ఇక వల్లి అయితే కిచెన్లో తెగ హడావుడి చేస్తుంది. ఇక వల్లిని వేదవతి కోపంగా ఉరుమురిమి చూస్తూ, ఇది పైకి చాలా మంచిగా కనిపిస్తూ నా కూతురు జీవితాన్ని నాశనం చేయాలని చూసింది. అలాగే నా బంగారం లాంటి ఇద్దరు కోడళ్ళ కాపురాల్ని చెడగొట్టాలని చూస్తుంది. దీనికి ఏదో ఒక రకంగా బుద్ధి చెప్పాలి. ఈ విషయం గురించి పెద్దోడితో మాట్లాడితే అని చెప్పి ఇక వేదవతి అయితే అక్కడి నుంచి చందు దగ్గరికి వెళ్తుంది. ఇక చందు అయితే మిల్లుకు వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటే ఇంకా, రేయ్ పెద్దోడా, నీతో కాస్త మాట్లాడాలి అని చెప్పడంతో ఇక చందు, ఏంటమ్మా చెప్పమ్మా అని అడగడంతో ఇక వేదవతి అయితే, అది కాదు పెద్దోడా, ఇక్కడ కాదు, ఒకసారి బయటకొస్తావా అని అంటుంటే ఇక చందు అయితే, ఏంటమ్మా నాతో మాట్లాడడానికి కూడా పర్మిషన్ కావాలా అని చెప్పి ఇక చందు అయితే, సరేమ్మా పద అంటూ ఇక వేదవతితో బయటకైతే వెళ్తుంటాడు. ఇక ఇక్కడ చూస్తే వల్లి అయితే ఎలా అయినా సరే ఈ విషయాన్ని భాగ్యానికి చెప్పాలని తన మొబైల్ తీసుకొని ఇక బయటకైతే వెళ్తుంది. అక్కడ ఎవరూ లేరని నిర్ణయించుకొని భాగ్యానికైతే ఫోన్ చేస్తుంది. ఇక ఇక్కడ చూస్తే భాగ్యం అలాగే ఆనందరావు ఇద్దరు కూడా ఏదో ఒక విషయానికి గొడవ పడుతూ ఇక కొట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో ఫోన్ మోగడంతో ఇంకా ఆనందరావు అయితే, భాగ్యం అమ్మడు ఫోన్ చేస్తుందే అని అంటుంటే ఇక భాగ్యమైతే, ఈ అమ్మడికి పని పాట లేనట్టుంది, పొద్దున్నే ఫోన్ చేస్తుంది అని చెప్పి ఇక భాగ్యం ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పమ్మడు చెప్పు అని అనడంతో, అమ్మోయ్ ఏంటి చెప్పేది, కొంపలు అంటుకున్నాయి అని చెప్పడంతో, ఏంటే కొంపలు అంటుకోవడం ఏంటే, అయినా మీదేమి తాటాకిల్లు కాదు కదా అని చెప్పి ఇక భాగ్యమైతే వల్లిని అడుగుతుంటే, అమ్మోయ్ ఆ కొంపలు అంటుకోవడం కాదు, నా కొంప అంటుకుంది, అసలు ఏం జరిగిందంటే అని చెప్పి ఇక వల్లి అయితే ప్రేమ నర్మదలు తనని ఎలా ఏడిపించారో అదంతా కూడా భాగ్యానికి పూసగుచ్చినట్టు చెప్తుంది. ఒక్కసారిగా భాగ్యం, ఏటమ్మడు ఏం మాట్లాడుతున్నావు, ఆ ప్రేమ నర్మద నాతో మాట్లాడిన మాటల్ని రికార్డు చేశారా అని అంటుంటే, అవునమ్మా, నీతో నేను మాట్లాడిన మాటలన్నింటినీ కూడా రికార్డ్ చేసి వాటిని పదే పదే నా చెవులో ఏదో సుప్రభాతం వేసినట్టు వినిపిస్తున్నారు. అది ఎక్కడ మావయ్య గారు చెవిలో పడుతుందేమోనని నాకు సానా భయంగా ఉంది. ఇప్పటికే మావయ్య గారు నన్ను సానా అంటే సానా గొప్ప కొడలని పొగుడుతున్నారు. అలాగే నా భర్త నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడు. ఇప్పుడు కనుక ఇవన్నీ చేసింది నేనే అన్న సంగతి ఆ ప్రేమ నర్మద సాక్ష్యాలతో బయటపెడితే తర్వాత నన్ను అసహించుకుంటాడు. నన్ను అసహించుకుంటే నేను తట్టుకోలేనమ్మా, తట్టుకోలేను. కోసం నేనేదన్నా చేస్తాను అని చెప్పి ఇక వల్లి అయితే భాగ్యంతో మాట్లాడుతుంటే, భాగ్యం, సుడమ్మడు ప్రతిదానికి అట కంగారు పడిపోకు, సుడు చెప్పేది జాగ్రత్తగా విను. వాళ్ళిద్దరూ నీ మాటల్ని కేవలం ఫోన్లో మాత్రమే రికార్డ్ చేశారు. ఆ మాటల్ని ఆ ఫోన్లో నుంచి తీసేస్తే సరిపోతుంది కదా అని అంటుంటే, అమ్మోయ్ నువ్వు చెప్పేది చాలా ఈజీగానే ఉంది, కానీ ఆ మాటల్ని నేను ఫోన్ నుంచి తీసేయడానికి అదేమన్నా నా ఫోనా, అదిగో ఆ సీన్ టపాకాయ ఫోను, అది అంత ఈజీగా ఫోన్ ఇస్తుందా అని చెప్పి ఇక వల్లి మాట్లాడుతుంటే దానికి భాగ్యం, సుడమ్మడు వాళ్ళెందుకు నీకు ఫోన్ ఇస్తారు, నువ్వే వాళ్ళ ఫోన్ని తీసుకోవాలి, అలాగే అందులో ఉన్న నీ మాటల్ని డిలీట్ చేయాలి, అర్థమవుతుందిగా. వాడు కాస్త బుర్రవాడే, ఇంత కష్టపడి రామరాజంటికి కోడల్ని చేశాను, కాస్త బుర్రవాడి అక్కడ నీ కాపురాన్ని ఎట్టా చక్కదిద్దుకోవాలో కాస్త ఆలోచించు అని చెప్పి ఇక వల్లి అయితే వల్లితో చెప్పడంతో ఇక వల్లి సరే అని చెప్పి కాల్ కట్ చేసి వెనక్కి తిరిగి చూస్తుంది. ఒక్కసారిగా చందు వేదవతి ఇద్దరు కూడా వల్లి వెనక నుంచుంటారు. వల్లి వాళ్ళిద్దరిని చూసి చేతిలో ఉన్న ఫోన్ని వదిలేస్తుంది. ఒక్కసారిగా వదిలేస్తున్న ఫోన్ని ఇక చందు పట్టుకుంటాడు. చందు అయితే వల్లిని చాలా కోపంగా చూస్తాడు. ఇక వేదవతి అయితే వల్లి మీద చాలా కోపంగా వెళ్ళి చెంప పగల కొడుతుంది.
ఒక్కసారిగా వల్లి అది అత్తయ్యగారండి మరేమోనండి అని చెబుతుంటే నోర్మోయ్ ఇక నువ్వు ఏం చెప్పద్దు. ఎన్ని రోజులు నువ్వు ఇంటి పెద్ద కొడలిగా ఇంట్లో అందరి బాగోగులు చూస్తున్నావని నేను ఎంతగానో నీ గురించి గొప్పగా అనుకున్నాను. నాతో పాటు ఆయన కూడా నిన్ను ఎంతో గుడ్డిగా నమ్మారు. కానీ నువ్వు నా ఇంట్లోనే చేరి నా కూతురు జీవితాన్ని నాశనం చేశావు. అలాగే నా కోడళ్ళ కాపురాల్ని నాశనం చేయాలని చూస్తున్నావు. అయినా పాపం ప్రేమ నర్మద ఏం చేశారే? వాళ్ళు నిన్ను సొంత అక్కలా చూసుకుంటున్నారు. నువ్వెన్ని తప్పులు చేసినా సరే వాటిని వాళ్ళ మనసులోనే దాచుకొని నీలో మార్పు రావడం కోసం ఎదురు చూస్తున్నారు. కానీ వాళ్ళ మంచితనాన్ని చాతకనితనంగా తీసుకొని నువ్వు ఇంకా రెచ్చిపోతున్నావు. రేయ్ పెద్దోడా, నీతో మాట్లాడాలి అనుకుంది ఇదే. నిజానికి అమూల్య ఆ విశ్వక్తో వెళ్ళిపోలేదు. ఆ రోజు పెళ్లి కూతురు బట్టలతో అమూల్యని ఇంటి నుంచి బయటికి తీసుకెళ్ళి వాడి చేతిలో పెట్టింది. ఇదిగో ఎదురుగా నుంచుందే నీ భార్యేరా అని చెప్పడంతో ఒక్కసారిగా చందు కోపంతో రగిలిపోతాడు. ఇక చందు అయితే వల్లి చెంప పగలకొట్టి ఏయ్ ఏంటి ఇదంతా అని అంటుంటే బా అది కాదు బా, నేను కాస్త చెప్పేది ఇనుబా అని అంటుంటే చెప్పు, నిజం చెప్పు, ఎందుకు నా చెల్లెల్ని ఆ బండోడితో పంపించావు? చెప్పు అసలు ఆ వాడికి నా చెల్లెలికి మధ్యలో ప్రేమ రామాయణాన్ని ఎందుకు నడిపావు? ఎందుకు నీకు ఇదంతా చేయమని ఎవరు చెప్పారు? చెప్పు అని చెప్పి ఇక చందు అయితే వల్లిని చిదక్కొడతాడు. ఇక వల్లి అయితే బా నీకు దండం పెడతా బా, వద్దు బా, కొట్టొద్దు బా, వద్దు బా అని చెప్పి ఇక వల్లి అయితే భయంతో వణికిపోతుంది. ఇక వేదవతి అయితే ఏయ్ నిజం చెప్పవే, ఎందుకు నా కూతురు జీవితాన్ని నాశనం చేశావు? ఏం ఆశించి నా కూతురికి విశ్వక్కి మధ్యలో ప్రేమ రామాయణాన్ని నడిపావు? చెప్తావా లేదా అంటూ ఇక వేదవతి కూడా వల్లిని చిదక్కొడుతుంది. వల్లి అయితే వద్దు, కొట్టద్దు, చెప్తాను అంటూ ఇక వల్లి అయితే ఇద్దరి కాళ్ళ మీద పడి ప్రాధేయపడుతుంది. ఇంకా వల్లి అయితే బా నీకు పెళ్లి ఖర్చుల కోసం 10 లక్షలు తీసుకున్నాం కదా, ఆ 10 లక్షలు నీకు ఇవ్వటానికి మా అమ్మ వాళ్ళ దగ్గర కూడా లేవు. వాటిని ఎలా అయినా ఇవ్వకపోతే నువ్వు మళ్ళీ సానా ప్రాబ్లమ్స్లో ఇరుక్కుంటావని ఏం చేయాలో అర్థం కాక ఆలోచనలో ఉంటే ఇంతలో ఆ విశ్వకు అలాగే ఆ భద్రావతి ఇద్దరు కూడా మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చారు. అక్కడికొచ్చి వల్లిని అమూల్య విశ్వక్ల మధ్యలో సహాయం చేస్తే 10 లక్షలు ఇస్తామని ఆశ చూపించారు. అప్పటికే 10 లక్షల కోసం చాలా ఇబ్బందుల్లో ఉన్న మాకు ఒక్కసారిగా ఒక ఆసరా దొరికినట్టుగా అనిపించింది. ఇది తప్పనిపించినా వాళ్ళు ఏం చెప్పారంటే అమూల్య అలాగే విశ్వక్ల పెళ్ళి జరిగితే 2 కుటుంబాలు ఒక్కటవుతాయని చెప్పారు. ఎప్పటినుంచో గొడవలతో కొట్టుకుంటున్న ఈ 2 కుటుంబాలు మళ్ళీ కలిసిపోయి ఒక్కటైతే బాగుంటుంది అనిపించింది. అందుకే తప్పనిపించినా ఇట్టా చేయాల్సి వచ్చింది. కానీ ఆ బండోడు అమూల్య విషయంలో అంత మూర్ఖంగా ప్రవర్తిస్తాడని అస్సలు అనుకోలేదు అంటూ ఇక వల్లి అయితే వేదవతి ప్రేమ చందులతో చెప్తుంటే ఒక్కసారిగా వేదవతి ఇక వల్లి చెంపపగలకొట్టి ఏయ్ ఏంటే తప్పించుకోవడం కోసం మరో కట్టుకథని మొదలు పెడుతున్నావా? చూడు, ఈ విషయాన్ని కనుక ఆయనతో చెప్పానంటే ఇక్కడికిక్కడే నిన్ను చంపి ముక్కల కింద నరికేస్తారు. మర్యాదగా నిజం చెప్పు. చూడు, నువ్వు నిజంగానే 2 కుటుంబాలు ఒక్కటవడం కోసమే అమూల్య విశ్వక్లా పెళ్లి చేయాలి అనుకునే దానివైతే మరి ప్రేమ కాపురాన్ని ఎందుకు చెడగొట్టాలనుకున్నావు? అలాగే సాగర్ ఉద్యోగం గురించి ఆయనతో ఎందుకు నిజం తెలిసేలా చేశావు? చెప్పు అంటూ ఇక వేదవతి అయితే వల్లిని నిలదీస్తూ ఉంటుంది. వల్లి అయితే అయ్ బాబోయ్, ఇట్టా ఇరుక్కుపోయానంటే నా చేతులతో నా కాపురాన్ని నేనే నాశనం చేసుకున్నట్టున్నాను. ఇప్పుడు నన్ను జీవితంలో క్షమించడు అని చెప్పి ఇక వల్లి అయితే అది కాదత్తయ్య అని అంటుంటే ఇక పక్కన ఉన్న చందు అమ్మా ఇట్లాంటిదంతో మాట్లాడడం అనవసరం. అసలు ఇట్లాంటిది
ఇలాంటి ఇంట్లో ఉండడానికి వీల్లేదు అంటూ ఇక చందు అయితే వల్లిని మెడ పట్టుకుని బరబర బయటికి ఇడ్చుకెళ్తుంటే ఒక్కసారిగా ఇక వేదవతి అయితే రేయ్ పెద్దోడా ఆగురా ఆగు ఆవేశపడకు చూడు వల్లి గురించి నిజం చెప్పి ఈ వల్లిని ఇంట్లో నుంచి బయటికి గెంటేయాలని నేను నీకు ఈ నిజం తెలిసేలా చెయ్యలేదు. అసలు నీ భార్య నీకు తెలియకుండా ఇంట్లో ఎన్ని తప్పులు చేస్తుందో అర్థం కావడం కోసమే ఇలా చేశాను. తనని ఇంటి నుంచి బయటికి పంపించేస్తే మళ్ళీ మీ నాన్నగారితో ఏం చెప్తావు అంటూ ఇక వేదవతి అయితే చందుని అడగడంతో ఇక చందు అమ్మా ఇట్లాంటి దాని గురించి నాన్నగారికి చెప్పకముందే బయటికి గెంటేయాలి. నాన్నగారికి నేనేదో ఒకటి చెప్తాను, కానీ ఇది నా కళ్ళ ముందుండడానికి వీల్లేదు అంటూ ఇక చందు అయితే ఆవేశపడుతుంటే ఇక ఇంతలో నర్మద ప్రేమ ఇద్దరు కూడా అక్కడ జరిగింది చూసి పరిగెత్తుకుంటూ వస్తారు. బావగారు ఏమైంది, ఎందుకు వల్లి అక్కని బయటికి తోసేస్తున్నారు అంటూ ఇక నర్మద ప్రేమలు అడగడంతో ఇక చందు అయితే చూడండి ఈ వల్లి వల్ల ఇప్పటికీ మీ జీవితాలు నాశనమయ్యాయి. అలాగే నాన్నగారి దృష్టిలో మీరొక మోసగాల్లాగా, అలాగే అమూల్య జీవితాన్ని నాశనం చేసిన వాళ్ళలాగా మిగిలిపోయారు. ఇదంతా ఈ వల్లిని చేసింది. ఈ వల్లి చేసిన కుట్రలకి మీరు బలయ్యారు. ఇంకా ఈ వల్లిని కాపాడాలని మాత్రం అస్సలు అనుకోవద్దు అంటూ ఇక చందు అయితే ప్రేమ నర్మదల్ని ఆపుతూ ఉంటే ఇక ప్రేమ అయితే నర్మదతో అక్క ఈ వల్లి పాపం పండిపోయింది. శ్రీరామ నవమి వరకు ఆగాలి అనుకున్నాం, కానీ ఇంతలోనే ఈ వల్లి బండారం మొత్తం బావగారికి తెలిసిపోయింది. బావగారు కరెక్ట్ నిర్ణయం తీసుకుంటున్నారు. ఇట్లాంటి దానికి ఇలాంటి ఇంట్లో చోట్లేదు అని చెప్పి ఇక ప్రేమ అయితే నర్మదతో మాట్లాడుతుంటే నర్మద ఊరుకో ప్రేమ, ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడు కనుక వల్లిని బయటికి తోసేస్తే మావయ్య గారు వల్లి అక్క గురించి తెలుసుకుని తర్వాత మావయ్య గారు ఎంతటికి దిగజారిపోతారో నీకు తెలీదు. చూడు వల్లి అక్క ఇంతలా మోసం చేసిందని తెలిస్తే మావయ్య గారు తట్టుకోలేరు అంటూ ఇక నర్మద అయితే ఆగండి బావగారు ఆగండి, మీ కోపాన్ని ఆవేశాన్ని అర్థం చేసుకోగలను, కానీ ఇప్పుడు మీరు వల్లి అక్కని ఇంటి నుంచి బయటికి పంపించేసి తనకి శిక్షగా మీ జీవితంలో నుంచి తన స్థానాన్ని తీసేయచ్చు. కానీ మావయ్య గారు వల్లి అక్కని ఎంతో నమ్మారు. తను ఎంతో ఇష్టపడి తెచ్చుకున్న కోడలిగా, అలాగే ఈ ఇంటికి మంచి చేసే ఒక కూతురిగా వల్లి అక్కని ఎంతో గుడ్డిగా నమ్మారు. కానీ తను ఇంతలా మోసం చేసి తను ఎంతో అపరూపంగా పెంచుకున్న తన కూతురు జీవితాన్ని నాశనం చేయాలని చూసిందన్న సంగతి తెలిస్తే మావయ్య గారు తట్టుకోలేరు. ప్లీజ్ బావగారు నా మాట వినండి, అత్తయ్య మీరన్నా చెప్పండి అని అంటుంటే రే పెద్దోడా అవునరా, నర్మద చెప్పింది కూడా నిజమే. ఇప్పుడు ఉన్నట్టుండి మీ నాన్నగారికి ఈ వల్లి చేసిన మోసాలు తెలిస్తే ఆయన తట్టుకోలేరు. ఇప్పటికే ఆయన ఒకసారి చావంచుల దాకా వెళ్ళారు. మళ్ళీ ఈ వల్లి చేసిన మోసం తెలిసిన తర్వాత ఆయన బ్రతకలేరు. చూడ్రా నా మాట విను, దీనికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు, వదిలే, ఇంతటితో వదిలే అంటూ ఇక వేదవతి అయితే చందుతో చెప్తుంది. చందు అయితే ఛీ నీ మోహన్ నాకు చూపించకు. చూడు నిన్ను ఈ ఇంట్లో ఉండడానికి ఒప్పుకుంటున్నాను అంటే అది కేవలం మా నాన్నగారి కోసం, మా నాన్నగారి మీద నాకున్న ప్రేమ కోసం, అంతే తప్పించి నిన్ను క్షమించి వదిలేశానని మాత్రం అస్సలు అనుకోవద్దు. నువ్వు ఈ ఇంట్లో కేవలం రామరాజు కోడలుగా మాత్రమే ఉంటావు. ఈ చందుకి ఎన్నటికీ భార్యవ కాలేవు అనుకుంటూ ఇక చందు అయితే అక్కడి నుంచి లోపలికైతే వెళ్ళిపోతాడు. ఇక వేదవతి అయితే ఏయ్ విన్నావుగా నా కొడుకు చెప్పిన మాట. చూడు కేవలం ఆయన ముందు ఈ ఇంటికి కోడలివి మాత్రమే, ఎన్నటికీ కూడా నా కొడుక్కి భార్యవి కాలేవు. నీలాంటిది నా కొడుక్కి ఎన్నటికీ భార్యగా ఉండడానికి వీల్లేదు అనుకుంటూ ఇక వేదవతి కూడా వెళ్ళిపోతుంది. ఒక్కసారిగా ఇక వల్లి అయితే వేదవతి చందులు మాట్లాడిన మాటలకి కుప్పకూలిపోతుంది. ఇక బాధతో తల బాదుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. ఇంకా నర్మద ప్రేమ చూసావుగా ఎన్ని రోజులు నువ్వు నీ భర్తతో కలిసి ఉండడం కోసం ఎన్నో మోసాలు అరాచకాలు చేశావు. దానివల్ల చివరికి నీ జీవితమే పలంగా పెట్టుకున్నావు. ఇప్పుడు బావగారు తన జీవితంలో నీకు స్థానమే లేదంటున్నారు. అసలు నీలాంటిది తన భార్యగా అన్న మాటే ఊహించుకోలేకపోతున్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. చూడు నువ్వు చేస్తున్న తప్పులకి
తప్పుల వల్ల ఎంతమంది బాధపడుతున్నారో అర్థం చేసుకో అనుకుంటూ ఇక నర్మద ప్రేమ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక వలి అయితే నర్మద ప్రేమ ఇద్దరు కలిసి కావాలని తన కాపురాన్ని నాశనం చేశారని ఇక కోపంతో రగిలిపోతుంది. ఇంకా నర్మద ప్రేమల్ని ఎలా అయినా సరే పగ తీర్చుకోవాలి, వాళ్ళని ఈ ఇంట్లో స్థానం లేకుండా చేయాలి, అలాగే తిరిగి మళ్ళీ చందు తనని ప్రేమగా చూసుకోవాలి, ఇదంతా చేయాలంటే నేనేం చేయాలి అంటూ ఇక వల్లి అయితే మరొక కొత్త ఆలోచనతో ఇంట్లో అయితే అడుగు పెట్టబోతుంది. రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా?